టీడీపీ అభ్యర్థిగా మర్రెడ్డి రవీంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు స్వాతంత్ర్యం కోల్పోయారని, నియోజకవర్గ పరిరక్షణ కోసం ఏదైనా చేస్తామన్నారు. టీడీపీకి పులివెందుల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని, జగన్కు అందరూ వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. కరెంట్ ఛార్జీలు పెంచి, మోటార్లకు మీటర్లు బిగించి రైతులను ఇబ్బంది పెట్టిన వైసీపీ పాలన గురించి ఆలోచించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రవీంద్రారెడ్డి అన్నారు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పతనానికి ఒక అంకురార్పణం జరిగింది. 1947లో భారతదేశానికి కానీ పులివెందులకు కానీ స్వాతంత్రం వస్తే ఇక్కడ పులివెందుల ప్రజలకు 1978 అంటే ఎప్పుడు వైఎస్ కుటుంబం వచ్చేసి పులివెందుల ప్రాంతానికి ఎమ్మెల్యే అయినారో అప్పటి నుంచి ఇక్కడ ప్రజలు కానీ మేము అందరం కూడా స్వాతంత్రం కోల్పోయే పరిస్థితులు వాస్తవంగా ఇక్కడ ఉన్నాయి. ఈ పులివెందుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము ఎంతకైనా కూడా తెగిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో వేసుకునే రోజే ఆ ప్రజాస్వామ్యం అంటే ఒక అర్థం ఉంటుంది. మేము ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం. మా అధినాయకుడు కుప్పంలో పోటీ చేస్తున్నాడు. అక్కడ కుప్పంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, దొంగ ఓటు లేకుండా, బూత్ క్యాప్చర్ చేయకుండా మా అధినాయకుడు 9 సార్లు 10 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే పులివెందుల్లో అధికారులను అడ్డబెట్టుకొని ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా, ఎక్కడా కానీ అవాంఛనీయ సంఘటన జరగకుండా, దొంగ ఓటు లేకుండా, బూత్ క్యాప్చర్ చేయకుండా మీరు గెలవగలరా? మీకు అంత మెజార్టీలు వస్తున్నాయే, అవన్నీ అట్లా ఇట్లా లేకుండా అంత మెజార్టీలు రాగలవా అని మేము సూటిగా కూడా సవాల్ విసురుతూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు, ముఖ్యంగా ఈరోజు మేము ప్రచారానికి పోయినప్పుడు కానీ ఇక్కడ పులివెందుల ప్రజలు కానీ అనేక మండలాల్లో ప్రజలు కానీ స్వచ్ఛందంగా బాహాటంగా మాకు మద్దతు తెలుపుతూ, ఈసారి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి పులివెందుల ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే, మేము ఓట్లేసి గెలిపిస్తే కదా మీరు సీఎం అయినది, ఆ సీఎం అయి మా మీద ఇంత నిర్లక్ష్యము, తర్వాత ఇంత ఘోరంగా మమ్మల్ని అవమానిస్తావా? కాబట్టి నీకు బుద్ధి చెప్పే తరుణం ఆసన్నమైందని